ఇప్పుడు కోర్టు పెద్ద హిట్ అయింది, ఇప్పుడు అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే కాల్స్ వస్తున్నాయి, కొత్త సినిమాలు ఏమైనా చేస్తున్నాయి? తెలియదే ఉంది మనకి ఇండస్ట్రీలో. వస్తున్నాయని బాగా లైక్ ఆల్రెడీ వెరీ ఇదైనా లైక్ అంటే రాదు అనుకున్న ప్రాజెక్టు ఒకటి చేశాను వెరీ షార్ట్లీ, అంటే కమర్షియల్ టీవీ కమర్షియల్ అది. సో అది కూడా లైక్ డెఫినెట్లీ రీచ్ బాగుంటుంది అది. అండ్ మీరు అన్నా చూసారా, శుభోదయం సుబ్బారావు కాదు, గణపతి కాదు, డిఫరెంట్ లుక్తో అది ఆ క్యారెక్టర్ చేశాను అనమాట. సో అలాగా చాలా కాల్స్ వచ్చినాయి, లైక్ డేట్స్ క్లాషెస్ మొదలైనవి. సో మొదలైంది. సార్ ఇండస్ట్రీ ఒక మ్యాజిక్ కదా సార్, అంటే హిట్లో ఉంటే నాన్ స్టాప్ కాల్స్, నాన్ స్టాప్ డేట్స్ కూడా దొరకవు. కొంచెం సినిమా అటు ఇటు, మీ క్యారెక్టర్ బాగున్నా సినిమా అటు ఇటు అయినా, కొంచెం ఆడకపోయినా మళ్ళీ కొంచెం బ్యాడ్ డేస్ కొంచెం స్టార్ట్ అవుతాయి. సక్సెస్ మ్యాటర్స్ అండి, ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ మ్యాటర్స్. సక్సెస్ అంటే మన సక్సెస్ అని కాదు, సినిమా ఆడాలి. మనం చేసిన సినిమా ఆడితే సెంటిమెంట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు రేపు ప్రొద్దున ఏ సినిమా, కోర్టు సినిమా తర్వాత ఏ సినిమా అనేవ్వండి, కాస్టింగ్ ఆ కోర్టులో అబ్బాయి బాగా చేశాడు, అబ్బాయిని పెట్టండి దీంట్లో. ఇది ఉంది కదా అమ్మాయి, ఇది ఇతను జడ్జి కదా, అడ్వకేటు, అతను ఆ రోజు ఏ క్యారెక్టర్ అన్నా, ఇప్పుడు సాయి కుమార్ గారి టీంలో అతను చేశాడు చూసారో పొడుగు, అతను పెట్టండి. ఈ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సెంటిమెంట్ మీద నడుస్తుంది. ఒక సినిమా సక్సెస్ అయిందంటే, మీకు అదే చెప్తున్నా, ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాంట్లో ఉన్న ప్రతి క్యాస్ట్ అండ్ క్రూకి ఒక లైక్ సమ్ టైమ్, అట్లీస్ట్ సమ్ టైం వరకు వాళ్ళకి కొన్ని రోజుల వరకు అది నడుస్తుంది. వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు.